దేవునికి స్తోత్రం. ఈరోజు శాసనకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం, దేని కాలమునందు అది చక్కగా నున్నట్లు సమస్తము ఆయన నియమించున్నాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ప్రియా సర్వాధికారకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి సంపూర్ణమైన కార్యము జరిగించి ఆనంద సంతోషాలు మీకు అనుగ్రహించి సమాధానంతో మిమ్మలను బలపరిచి తృప్తిపరచునుగాక. దేవుని బిడ్డలారా, మన దేవుడు చక్కగా చేయువాడు. దేవుడు దేనిని చేసినను అసంపూర్ణముగా గాక, నామకార్థంగా గాక, పరిపూర్ణమైనదిగాను చక్కనిదిగాను చేయగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన దేవుడు లోకంలోని సమస్తమును సృజించినప్పుడు ఎంతో చక్కగా చేసిన అద్వితీయ సత్య స్వరూపుడైన అది మంచిదిగా ఉన్నదని ఆయన ఆనందించాడు. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నవి. దేవుని బిడ్డలారా, మన దేవుడు చక్కగా చేయగల సమర్థుడు. దేవుడు సృష్టి కార్యములో మాత్రము కాదు, మన జీవితంలోనూ సమస్తమును చక్కగా చేయగల మహాదేవుడైన దేని కాలం నందు దాన్ని చేయువాడని నేడు మనం గుర్తించాలి. అనేకులు తొందరపడి తమ ఇష్టానుసారంగా చేసి తుదకు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై వారికి ప్రభు సమస్తమును చక్కగా చేయగల గొప్ప దేవుడని, మహిమాస్వరూపుడని, సర్వోన్నతుడని మీరు ప్రభు మీద ఆధారపడి ప్రభు మీద బేసై కనిపెట్టి ప్రార్థించి దేవుని యొక్క ఉన్నతమైన కార్యాన్ని పొందాలి. సాతాను మనల్ని అనేకమైన రకాలుగా మోసపుచ్చాలని అనేకమైన తొందరపాట్లు పెట్టి మనల్ని ఎన్నో ఇబ్బందులు పెడతాడు. ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ప్రభు తప్పక మనకు విజయవంతమైన కార్యం జరిగించి మనకి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు, విజయవంతమైన మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడు మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవదేవుడు నీ కోరికను సఫలం చేయగల గొప్ప దేవుడు. నీ పక్షాన ఉన్నతమైన కార్యం చేసి నీ యొక్క హృదయవాంఛలు తీర్చగల గొప్ప దేవుడు. జీవగల దేవదేవుని బిడ్డ, ప్రభు ఎందుకు ఆలస్యం చేయుచున్నాడు? ఎందుకు నా ప్రార్థన ఆలకించబట్టలేదు? ఎందుకు ఆయనను ఆశ్రయించట్లేదు అని ఆవేదన చెందవద్దు. దేవుడు నీ ప్రార్థన వినుచున్న దేవుడే. దేవుడి ఆలస్యాలన్నీ కూడా అద్భుతాలే. దేవుని కార్యాలు సర్వోన్నతమైన కార్యాలు. ఆయన ఆలస్యం చేయువాడు కాదు అని మరువద్దు. సమస్తమును చక్కగా చేయగల మహాదేవుడు. ప్రతి దానికి సమయం కలదు. దాని సమయమున దేవుడు తప్పక సంపూర్ణమైన కార్యం చేయగల గొప్ప దేవుడు. సంపూర్ణ విజయవంతమైన కార్యం చేయగల మహిమాన్వితుడైన దేవుని బిడ్డలారా, చేయవలసిన కాలమందు ఆయన చక్కగా చేయగల గొప్ప దేవుడు. మిమ్మల్ని హెచ్చించి మీకు విజయం అనుగ్రహించి జయమివ్వగల విజయశీలుడు ఆయనే. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనడని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉచ్చరించదనని భక్తుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేను సంపూర్ణమైన విజయవంతమైన ప్రతి కార్యం నీ జీవితంలో ఆయన జరిగించగల విజయసారథి, రథసారథి, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు ఆ దేవాదేవుడు దేని కాలం నందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు గనక, ఆయన చక్కగా చేయగల గొప్ప దేవుడు గనక ఇప్పుడే ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థించి ఆయన స్తుతించి ఆరాధించి ఆయన నామానికి మహిమార్థంగా ఆయన నామానికి ఘనతగా మీరు జీవించినప్పుడు సంపూర్ణమైన విజయాన్ని ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ జగత్రక్షకుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆమేననివాడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేని కాలం నందు అది చక్కగా ఉన్నట్లు సమస్తము నాయన నియమించిన మహాదేవుడు నీవు, మహోన్నతుడు నువ్వు ప్రభా. నీ కార్యములన్నీ కూడా సంపూర్ణమైన కార్యములు తండ్రి, పరిపూర్ణమైన కార్యములు చేయగల గొప్ప దేవుడు నైనా. శాశ్వత లోకంలో మేము జీవిస్తున్నాం. శాశ్వత నీ ప్రేమతో మమ్మల్ని నింపండి, బలపరచండి, మమ్మల్ని చేపట్టి నడిపించండి, విజయవంతం ప్రతి కార్యం జరిగించండి. ఇదైనా ప్రభా బిడ్డలందరి జీవితంలో ఆనందాదరణ సంరక్షణ దయచేసి, ఆశీర్వాదాలు దయచేసి, విజయవంతమైన ద్వారాలు తెరిచి పరిశుద్ధాత్మ మీ కృప, మీ కనికరం, మీ ఆదరణ,
మీ సంరక్షణ బిడ్డలందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.